స్థానిక ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో జరిగిన క్యాంపస్ ఎంపికల్లో కాలేజ్ విద్యార్థులు ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థ దివీస్ లాబొరేటరీస్ కు 25 మంది ఎన్నికయ్యారు. ఫార్మాస్యూటికల్ సంస్థ దివీస్ లాబొరేటరీస్ కంపెనీ మంగళవారం ఏఈఓ స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలను నిర్వహించింది. ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్ విభాగాల్లో ఉద్యోగ నియామకాలను చేపట్టేందుకు రామకృష్ణ వారి బృంద సభ్యులు విద్యార్థులతో ముఖాముఖి ఇంటర్వ్యూస్ చేశారు. అనంతరం 25 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసుకున్నారు. సాయంత్రం కాలేజీలో విలేకరుల సమావేశంలో కరెస్పాండెంట్ సెక్రటరీ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి వివరాలను తెలియజేశారు. దివీస్ లాబొరేటరీ వంటి కంపెనీ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూలు చేయడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె వెంకటరమణ, ప్లేస్మెంట్ అధికారి జి నందగోపాలకృష్ణ మాట్లాడారు. గుడ్ ఆఫ్టర్నూన్ రెస్పెక్టెడ్ చైర్మన్ గారు శ్రీ ఏ శివకుమార్ గారు, రెస్పెక్టెడ్ కరస్పాండెంట్ సెక్రటరీ శ్రీ అన్నాబత్తిని సత్యనారాయణ చౌదరి గారు, అలాగే మా అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులకు ఈరోజు దివీస్ కంపెనీ హైదరాబాదు హెడ్ క్వార్టర్గా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్లలో వివిధ ప్రాంతాల్లో ఉన్న కంపెనీస్లో మా విద్యార్థులు 4వ సంవత్సరం బీఫార్మసీ విద్యార్థులు 25 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. ప్రొడక్షను అలాగే క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం కూడా మా కళాశాల నుంచి విద్యార్థులు దివీస్ లాబొరేటరీలో గత 6 సంవత్సరాలు నుంచి కూడా కంటిన్యూగా ఒక 20 మంది పైన ప్రతి సంవత్సరం కళాశాల నుంచి వెళుతూ ఉంటారు విద్యార్థులు. ప్రొడక్షన్లో కానీ క్వాలిటీ కంట్రోల్లో కానీ చక్కగా పనిచేయడం. ఏఎస్ఎన్ ఫార్మసీ కాలేజ్ 2004 నుంచి 26 దాకా, అంటే సుమారు ఒక 22 ఇయర్స్ కాలేజ్. దీంట్లో నుంచి ఎంతమంది దాదాపు ఒక 22 బ్యాచెస్ బయటకు వెళ్ళటం కూడా ఫార్మా రంగంలో సెటిల్ అయిపోయి ఉన్నారు. అదేవిధంగా దాంట్లో భాగంగానే ఈరోజు దివీస్ లాబొరేటరీస్ వాళ్ళు మన ఫార్మసీ కాలేజీకి రావడం జరిగింది. సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ దాదాపు ఒక 25 మెంబర్స్ స్టూడెంట్స్ 25 స్టూడెంట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్ ఫర్ అస్. దాంట్లో భాగంగానే దివీస్ లాబొరేటరీస్ అనేది ఒక ఎకనామిక్ గ్రోత్ ఉన్న వ్యవస్థ, ఒక ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఉన్న వ్యవస్థ, ఫైనాన్షియల్ గ్రోత్ ఉన్న వ్యవస్థ. ఆ వ్యవస్థలో వాళ్ళు స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ని ఇచ్చి వాళ్ళ యొక్క ఫ్యూచర్ని ఒక స్టెప్ ఫార్వర్డ్కి మూవ్ చేయడం జరిగింది. ఏఎస్ఎన్ కాలేజ్ అంటేనే ఒక క్వాలిటీకి పేరు. సో ఆ క్వాలిటీని ఎక్కడ కూడా దేంట్లో కూడా రాజీ పడకుండా ముందుకు తీసుకెళ్తున్నాం. సో ఈ ఆఫర్ లెటర్ కూడా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి, పేరెంట్కి చేతికి ఇచ్చే విధంగా జరిగింది. సో వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కాలేజ్ని అలానే స్టూడెంట్స్కి కూడా కంగ్రాచులేషన్స్